Yeah, hi. It's me Sundara Rami Reddy from RCP Technologies. ఓకే. సో ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు కూడా లాంగ్ టర్మ్ బేసిస్ అండి. షార్ట్ టర్మ్లో మార్కెట్లో అప్ అండ్ డౌన్ ఈ వాలటిలిటీ ఇవన్నీ ఉంటాయి. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో ఈక్విటీ మార్కెట్లో మంచి వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. చాలామంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనీ ఎలా వస్తుందంటే దానికి ఎగ్జాంపుల్గా ఎక్కువ మంది ఐటీసీలో ఉన్న డివిడెండ్ హిస్టరీ కానీ లేకపోతే విప్రో కనుక ఐపీఓకి వచ్చినప్పుడు కనుక మీరు ఒక 1000 కనుక పెట్టుంటే ఇప్పుడు దాని వర్త్ రఫ్గా ఈ 40 yearsలో 40 crore అండి. జస్ట్ 1000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 40 crore సమానం ఇప్పుడు. అంటే దాన్ని బట్టి ఊహించుకోండి ద పవర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ మార్కెట్లో ఏ రేంజ్లో వస్తుంది. అంటే మంచి మేనేజ్మెంట్, మంచి కంపెనీ అండ్ సన్ రైజింగ్ సెక్టర్, ఆ 3 కాంబినేషన్లో పెడితే కనుక లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ ఛాన్స్ ఉంటుంది. మరి వాట్ అబౌట్ వెల్త్ డిస్ట్రాయ్ చేసిన కంపెనీల పరిస్థితి ఏంటి? లైక్ ఆర్ పవర్ కావచ్చు, సుజలాన్ కావచ్చు, లేకపోతే దేవానా హౌసింగ్ ఫైనాన్స్ కావచ్చు, యాహూ కావచ్చు, బ్లాక్బెర్రీ కావచ్చు, ఇలాంటి కంపెనీల పరిస్థితి ఏంటి? ఇవి కూడా ఒకప్పుడు గ్రేట్ కంపెనీసే కదా, ఇప్పుడు అవి జీరో అయిపోయినాయి కదా. వీటి పరిస్థితి ఏంటంటే స్టాక్ మార్కెట్లో వెల్త్ డిస్ట్రాయ్ చేసిన కంపెనీలతో కంపేర్ చేసుకున్నప్పుడు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్లో వెల్త్ క్రియేట్ చేసిన కంపెనీస్ చాలా ఎక్కువ అండి. మీరు ఇప్పుడు ఇవాళ లీడింగ్లో ఉన్న ఈ కంపెనీస్ ఏమైనా కావచ్చు, ఈ మైక్రోసాఫ్ట్, అమెరికాలో మైక్రోసాఫ్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, యాపిల్ కావచ్చు, ఇలాంటివి కావచ్చు, లేదా ఇండియాలో రిలయన్స్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇలాంటి అన్ని కంపెనీస్ ఒకప్పుడే ఎన్ని స్మాల్ క్యాప్ కంపెనీస్ గుర్తుపెట్టుకోండి. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైంలో బిజినెస్ ఎప్పుడు కూడా అన్ని పరిస్థితులని డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటాయి. కాబట్టి వెల్త్ డిస్ట్రాక్షన్ చేసే స్టాక్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వెల్త్ క్రియేట్ చేసిన స్టాక్స్ చాలా ఎక్కువ. అందుకని ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, అంటే లాంగ్ టర్మ్ ప్లానింగ్. రెండోది పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ చేసుకోవటం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న స్టాక్ అది విప్రో లాగా వెల్త్ క్రియేట్ చేసి ఉండొచ్చు, లేదా ఆర్కమ్ లాగా వెల్త్ డిస్ట్రాయ్ చేసి ఉండొచ్చు. ఆ రెండింటిలో ఏదో ఒక పాసిబిలిటీ ఉంది. బట్ మీ దగ్గర ఒక 10 to 15 స్టాక్స్ ఉన్నాయి అనుకోండి, అన్ని ఖచ్చితంగా ఆర్ పవర్ లాగా లేదా సుజలాన్ లాగా వెల్త్ డిస్ట్రాయ్ చేస్తుందని ఇదేం కాదు. అందుకని బెస్ట్ ఏంటంటే ఆ డైవర్సిఫికేషన్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ప్రతి వాలటిలిటీ కూడా మీరు ఒక ఆపర్చునిటీ లాగా ట్రీట్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో గుడ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ ట్రిక్కీగా అనిపించినా, ఫండమెంటల్ అనాలిసిస్ మీద గ్రిప్ లేకపోయినా, మీకు ఈ కంపెనీ యొక్క లాంగ్ టర్మ్ స్టోరీ మీద నమ్మకం లేకపోయినా కూడా మీకు ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్యాపిటల్ ఇంపార్టెంట్ కాదండి, లాంగ్ టర్మ్ ప్లానింగ్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, టైం వాల్యూ, ఇవే చాలా ఇంపార్టెంట్. అందుకని మినిమం కమిట్మెంట్ ఇస్తే మీరు మంచి వెల్త్ క్రియేట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకని చాలామంది ఏంటంటే వెల్త్ క్రియేట్ చేయడానికి ఇక్కడ సీక్రెట్స్ ఏముండదండి, హోలీ గ్రిల్ స్ట్రాటజీస్ అంటే ఏముండదు. మీరు కనుక ఈవెన్ మంత్లీ 1000 రూపీస్ కూడా మంచి ఇండెక్స్ ఫండ్, ఈటీఎఫ్స్, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఒక మంచి క్వాలిటీ స్టాక్స్ ఒక 10 చూసుకొని ఎవ్రీ మంత్ 1 or 2 స్టాక్స్ కొనుక్కుంటూ పోతున్నా సరే లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో బాగా వెల్త్ క్రియేట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 3 months బ్యాక్ వరకు కూడా బేర్ మార్కెట్లో ఎక్కడ జీరో అవుతాయో, ఎక్కడికి వెళ్తాయో అన్నట్టు భయపడ్డారు. ఇప్పుడేమో మార్కెట్ ఎక్కడ ఎందరో హైట్ వెళ్ళిపోద్దో, మార్కెట్లో ఛాన్స్ ఎంతమంది మిస్ అయ్యారని సఫర్ అవుతూ ఉంటారు. అందుకని ఈ మార్కెట్లో ఈ పెసిమిస్టిక్, ఆప్టిమిస్టిక్ వ్యూ ఎప్పుడూ ఉంటుంది. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఈరోజు మార్కెట్ ఈవెన్ 17,600కి వచ్చినా సరే ఇష్యూస్ లేవు అని మీరు అనుకుంటున్నారా? ఇష్యూస్ ఎప్పుడూ ఉంటాయండి. తైవాన్ చైనా వార్ న్యూస్ కావచ్చు, లేదా ఉక్రెయిన్ రష్యా వార్ కావచ్చు, లేకపోతే శ్రీలంకలలో క్రైసిస్ కావచ్చు, లేదా బంగ్లాదేశ్లో ట్రేడ్ డిఫిసిట్ కావచ్చు. ఇట్లా ప్రపంచవ్యాప్తంగా మీరు అమెరికాలో రిసెషన్ కావచ్చు, యూరోప్లో ఎనర్జీ క్రైసిస్ కావచ్చు, నిరంతరం ఉంటాయండి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి న్యూస్. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మాత్రం మార్కెట్ హ్యావ్ టు డిస్కౌంట్ ఆల్ ద న్యూస్, అన్నిటి డిస్కౌంట్ చేసుకుంటూ ముందు పోతూ ఉంటుంది. సో మనం స్టాక్ మార్కెట్లో ఉన్నామంటే ఒక ఎంటర్ప్రినర్స్, ఇది ఎంటర్ప్రినర్షిప్ అనమాట. మీరు ఒక బిజినెస్ మ్యాన్, మంచి కంపెనీలో పార్ట్నర్షిప్ కలుస్తున్నారు. ఓకే, సో తక్కువ డబ్బుతో ఉన్నా కూడా ఇండైరెక్ట్గా మనం ఈ స్టాక్స్ కానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ కానీ వీటన్నిటిని డైరెక్ట్గా ఓన్ చేసుకోవడం ద్వారా, వీటన్నిటిలో మనం ఫ్రాక్చువల్ ఇన్వెస్ట్మెంట్ అంటారు, వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఎంతో కొంత లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకుంటూ పోవచ్చు అనమాట. అందుకని షార్ట్ టర్మ్లో ఈ పెసిమిస్టిక్ వ్యూస్ అన్ని వదిలేసుకొని కొంత అమౌంట్ని లాంగ్ టర్మ్ కోసం మీరు కనుక కమిట్మెంట్ ఇస్తే డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేస్తారండి. అందుకని డే పాయింట్ ఆఫ్ లో మార్కెట్ అప్ అవ్వచ్చు, డౌన్ అవ్వచ్చు, ఈవెన్ వీక్లీ, మంత్లీ కూడా మార్కెట్ అప్ అండ్ డౌన్ అవ్వచ్చు. బట్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక మార్కెట్ డెఫినెట్గా గోయింగ్ టు వెల్త్ క్రియేషన్ అండి. ఊహించుకోండి, నిఫ్టీ 1995లో 1000 పాయింట్స్, ఇప్పుడు 17,600 పాయింట్స్ ఇంత పడిన తర్వాత కూడా. ఓకే, అలాగే సెన్సెక్స్ కూడా చూడండి ఎంత ముందుకు వెళ్తుందో. సో ఇవన్నీ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ లో మూవ్ అవుతూనే ఉంటాయి. అందుకని మీకు ఫండమెంటల్ మీద నమ్మకం లేకపోతే ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్స్ వీటిని కొని మీరు మనీ క్రియేట్ చేసుకోవచ్చు.
లేదా ఆల్రెడీ ప్రూవ్ అయిన మ్యూచువల్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకొని మనీ క్రియేట్ చేసుకోవచ్చు. లేదా ఎంతకంత నాలెడ్జ్ ఉంటే స్టాక్స్లో డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మనీ మేక్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ మార్కెట్లో వాలటిలిటీ స్కేరీ అనిపిస్తే బెస్ట్ ఏంటంటే మీరు ఇండెక్స్ ఫండ్స్ని వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇలాంటి స్కేర్నెస్ని చూసుకోవచ్చు. ఎందుకంటే నిఫ్టీ ఎవ్రీ 3 ఇయర్స్కి ఆల్ టైమ్ హైకి వెళ్ళిపోద్దండి. మీరు కనుక గత 20 ఇయర్స్ కనుక నిఫ్టీని చూసినట్టయితే నిఫ్టీలో మీరు ఎక్కడ ఎంటర్ అయినా సరే విత్ ఇన్ 3 ఇయర్స్ కానీ మీరు ఆల్ టైమ్ హైకి వచ్చేస్తారు. అంటే మార్కెట్లో జీరో వద్దన్న భయం లేదు, మార్కెట్లో ఇంకెంత దూరం పడిపోద్దన్న ఇది లేదనమాట. సో క్లియర్ కట్ డిసిషన్ మేకింగ్ ఉండటం వల్ల మీరు పడే కొద్దీ ఎక్కువ యూనిట్స్ గ్యాదర్ చేస్తారు కాబట్టి ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు వాటిని అమ్మేసుకుని మనం మనీ మేక్ చేసేసుకోవచ్చు. సో ట్రేడింగ్ అనేది మీకు కాంప్లికేటెడ్ అనిపిస్తే కనుక డెఫినెట్గా ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చు, దాన్ని సెకండరీ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. ఇవాళ రేపట్లో పెరుగుతున్న ఈ ఖర్చులకి, ఈ ఇన్ఫ్లేషన్కి, వీటన్నిటికీ విరుగుడు ఒకటేనండి, ఎంతకంత సేవ్ చేయటం, ఆ సేవింగ్ అమౌంట్ని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అంటే రేపంటూ హోప్ మీకు ఉండాలంటే, ఈ ఇన్ఫ్లేషన్ కట్ అయిన తర్వాత కూడా ఎంతకంత అమౌంట్ ఉండాలంటే, మీకు రిటైర్మెంట్కి ప్లానింగ్ ఉంటే, మీ కిడ్స్ కనుక ఎడ్యుకేషన్ కావాలనుకుంటే మాత్రం ఒకటే మార్గం అండి, ఎంతకంత సేవ్ చేయటం, వాటిని మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం ఒకటే మార్గం. అందుకని మీకు రిస్కీ ప్రొఫైల్ అయితేనేమో డైరెక్ట్గా స్టాక్స్ ఓన్ చేసుకోండి. రిస్క్ మీకు వద్దనుకుంటే ETF ఇండెక్స్ ఫండ్స్ ఎలాగో ఉన్నాయి, అందులో మీరు ఇన్వెస్ట్ చేయడం ద్వారా డెఫినెట్గా వెల్త్ క్రియేట్ చేసుకుంటారు. సో మార్కెట్స్లో అప్ అండ్ డౌన్ అనేది మామూలు విషయం, అండ్ వాలటైలిటీ అనేది మామూలు విషయం, అండ్ పెసిమిస్టిక్ ఆప్టమిస్టిక్ వ్యూస్ అనేది మామూలు విషయం, బుల్ మార్కెట్స్ వేరే మార్కెట్లు అనేది మామూలు విషయం. బట్ లాంగ్ టర్మ్లో ఇట్ హ్యావ్ టు గ్రో. అందుకని లాంగ్ టర్మ్ ప్లాన్ తోటి మనం ఇన్వెస్ట్ చేసుకోవడం ద్వారా ఆ రిస్క్ని మినిమైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.